మేడిగడ్డ మునిగిపోయేటట్టున్నది, అన్నారం ఆగమైంది అని అసెంబ్లీలో చెప్పుడే కాదు, బస్సులు వేసుకొని మరి బ్యారేజ్ కాడికి పోయి బాధపడ్డారు సర్కారు వాళ్ళు. ఏదో గింతంత చిన్న పర్రెవాతే ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిందన్నట్టే ఎందుకు బద్నాం చేస్తున్నారు, మేము కూడా పోతాం అని ఇవాళ పట్నంకెంచి బస్సులు వేసుకొని మేడిగడ్డకు బయలుదేరిరు కారు పాటోళ్ళంతా. ఇక మరి పొద్దటికెంచి పొద్దు బూకేదాకా ఏవేమైందో గీ ముచ్చట చూసి పురాగరుచుకొని రాపోరి. ముందుగానే చెప్పిర్రు కాబట్టి వాళ్ళకు ఆఫీస్ కాడ ఉన్నారు కారు పార్టీ లీడర్లు. ఇక ఒగలెనుకోగలు బస్సులకి ఎక్కి కూర్చున్నారు. ఇక అటెనకల పట్నం నుంచి హైవే ఎక్కి పోంగా జనగాం కాడ బస్సు టైర్ వేలింది. ముందుగాల ఏందో తెలియక సప్పుడుకు మస్తు పరిశాన్ అయ్యారట. ఏమన్నా అయిందా ఏంది అని బగ్గనే గాబరపడ్డారట. ఇక అసలు ముచ్చట ఎరికాయ వరకు అమ్మరా బాప్రి జర్రంత అయితే పెద్ద దెబ్బే తగులుతుండేరా నాయన, ఇంకా నయ్యం ఏం గాలే అని నిమ్మల పడ్డారట. ఇక భూపాలపల్లి లాగి పగటిని బువ్వ తిని మేడిగడ్డకు పోయిర్రు. పట్నం నుంచి పోయినోళ్లే కాకుండా ఆడున్న కారు పార్టీ కార్యకర్తలు కూడా బగ్గనే మంది వచ్చిర్రు. ఇంతమందికి పర్మిషన్ లేదు అని గేట్లను మూసేసిర్రు పోలీసు వాళ్ళు. అయినా కూడా గీతలను దోసుకొని లోపలికి పోయిర్రు కారు పార్టీ కార్యకర్తలు. ఇక పిల్లర్లు ఎత్తెత్త తసికినాయి, ఎన్నిటికి పర్యలు వాసినాయి, గోడలు ఎట్లున్నాయి అని అన్నిటిని పరిశీలించిర్రు కేటీఆర్ అన్న, హరీష్ రావు సారు, తతిమ్మ లీడర్లు గిట్లా. ఇక ఎమ్మెల్యే మల్లన్న అయితే ఆ పర్యలలో చెయ్యి పెట్టి మరీ చూసిండు. ఇక మేడిగడ్డను రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇర్రి అని సర్కారులోకి చెప్పిండు మేడిగడ్డను చూసిన కేటీఆర్ అన్న. రాజకీయంగా కోపతాపాలుంటే అటెనకల చూసుకోరు కానీ రిపేర్ చేయొచ్చు అని పెద్ద పెద్ద ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పుడైతే మేడిగడ్డను రిపేర్ చేయిర్రి అని అనకచ్చుడు కేటీఆర్ అన్న. ఇక మేడిగడ్డకెళ్ళి అన్నారం బ్యారేజ్ పోయిర్రు కారు పాచోళ్ళు. మరి ఇక కారు పాచోళ్ళు చెప్పినట్టు రిపేర్ చేస్తారో చెయ్యి పాచోళ్ళు లేకపోతే ఏందో తెలియదు కానీ కారు పార్టీ మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే చెయ్యి పార్టీ పాలమూరు రంగారెడ్డి పర్యటన పెట్టుకున్నది. ఇక ఇట్లా పోటాపోటీ ప్రాజెక్టుల సందర్శన కార్యాలు అవుతున్నాయి తెలంగాణలో. ఎంపీ ఎలక్షన్ల ముంగట ఇంకెన్ని పోటాపోటీ ప్రదర్శనలు అయితాయో చూడాలే అని అనబట్టిరుగి ముచ్చటెరికైన తెలంగాణ పబ్లిక్. రాజకీయాల విమర్శలు, మాటల తూటాల పంచాదులతో పాటు సవాళ్ళు కూడా మస్తుగానే ఉంటాయి. నువ్వేసుకున్నది ఖద్దరు బట్టలే అయితే నీకు దమ్ముంటే నీ పదవికి రాజీనామా చేయి, చూసుకుందాం నీ పతారేందో పర్పతేందో అని ఇట్లా మస్తుగానే అవుతుంటాయి ఛాలెంజులు. 2-3 వద్దుల సంధి గిదే నడుస్తున్నది తెలంగాణలో. ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీద మాజీ మంత్రి కేటీఆర్ అన్న, మాజీ మంత్రి కేటీఆర్ అన్న మీద ఇప్పటి మంత్రి కోమటిరెడ్డి సారు మాటల తూటాలతోటి యుద్ధాలే చేసుకుంటున్నారు. ఎలక్షన్ల ముంగట్నే షెయి పార్టీ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చెప్పుంటే 30 సీట్లు కూడా రాకపోతుండే అని మొన్న అచ్చంపేటలో కేటీఆర్ అని అన్నాడు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. మీరంతా మోతేవార్లే అయితే ఎంపీ ఎలక్షన్ల 1 సీటన్న గెలిపించుకోర్రి అని నిన్న చేవెళ్ల సభల రేవంత్ అన్న కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న మాటలకు. కేటీఆర్ సవాలు విసురుతున్నా, బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ 1 సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. ఇక ఆడిడ కాదో నీ సిట్టింగ్ జాగైన మల్కాజిగిరికేదా చూసుకుందాం అని సీఎం రేవంత్ అన్నకు ఛాలెంజ్ ఇచ్చిరిండు కేటీఆర్ అన్న. నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ 1 సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. మల్కాజ్గిరి ఎందుకు, నీ సిరిసిల్లకే వత్తపా అని కేటీఆర్ అన్న మీద గరమైండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఆపడం 30,000తో గెలిచినావు, మేము 55,000తో గెలిచినావు, 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటాం. కేటీఆర్ అన్న సిరిసిల్లలో కోమటిరెడ్డి సార్ మీద పోటీ చేసి గెలిస్తే పురాగా రాజకీయాలనే ఇడిచిపెడతాడట కోమటిరెడ్డి సారు. ఈ రాజీనామాలు, రాజకీయ సన్యాసాల ఫ్యాంటసీలేందో ఏమో ఈ రాజకీయ లీడర్లకు. అంటే ఒగల మీద ఒగలు ఛాలెంజులు చేసుకుంటారు. కొంపదేశి ఈ తాప నిజంగానే రాజీనామాలు చేసి మళ్ళా పోటీ చేస్తారా ఏంది అనవట్టిరు షెయి పార్టీ, కారు పార్టీ లీడర్ల మాటలిన్న తెలంగాణ పబ్లిక్. ఓ దిక్కు 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు సారు, జనసేనాని పవన్ సారు,
ఇంకో దిక్కేమో తోడబుట్టిన చెల్లె షర్మిలక్క, ఇంకా మీదికెంచి పువ్వు పార్టీ తతిమా పార్టీలు, టికెట్లు రాలేవని ఏరే పార్టీలకు జంప్ అవుతున్న సొంత లీడర్లు. ఇవన్నిటి నడుమ వై నాట్ 75 అనే నినాదంతో ముంగట్కి పోతున్నాడు ఏపీ సీఎం జగనన్న. ఇంకొన్ని వద్దులున్న ఎలక్షన్లా వీళ్ళందరినీ ఓడగొట్టి మళ్ళోపరి సీఎం కుర్చీలో కూసోవాలని ఈ తాప మస్తు పకడ్బందీ ప్లానింగ్లు ఎత్తున్నాడట. గా ప్లానింగ్ల భాగమేనట ఇగో గీ మేనిఫెస్టో ముచ్చట. అధికారంలో లేనప్పుడు పెట్టిన మేనిఫెస్టోకే 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా అధికారంలోండి మల్లోతాప అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు పెట్టబోయే మేనిఫెస్టోకు ఎన్ని సీట్లు వస్తాయో చూసుకోండి. మేము సరదాకే వరాల జల్లుతోటి మేనిఫెస్టో పుస్తకం నింపుతాం. ఇంకా గసొంటిది నన్ను ఓడించనీకి గింతమంది ఒక్కటైతున్నారంటే ఇంకెంత కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తానో చూసుకోండి మళ్ళా అని అనుకుంటున్నట్టున్నాడు కావచ్చు జగనన్న. ఇది మేనిఫెస్టోనా అక్షయ పాత్రనా అని డౌట్ వచ్చి పరిశాన్ అయ్యి కండ్లు బైర్లు గమ్మి చక్కరొచ్చి కింద పడిపోయేటట్టే మేనిఫెస్టో తయారు చేపిస్తున్నాడట. ఇన్నొద్దులిస్తున్న 15,000 అమ్మ ఒడి ఇప్పుడు మల్లోతాప గెలితే 20,000 ఇస్తాడట. రైతు నేస్తం కిందిచ్చే 18,500 రూపాయలను కూడా 20,000కు పెంచుతారట. ఇక రైతు భరోసా కూడా 20,000 రూపాయలు చేస్తారట. ఇక ఇవే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు హాస్టళ్లకు ఇచ్చే పైసలు కూడా బగ్గనే పెంచుతాడట. పెన్షన్ కూడా పెంచుతాడట. అట్లనే 2 లక్షల దాకా రుణమాఫీ అని గట్టిగా జనాలకు పోయేటట్టు చూస్తున్నారట. అట్లనే కర్ణాటక తెలంగాణలో ఇచ్చినట్టే ఆడోళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం కూడా పెడతారట. ఇక తెలంగాణలో షెయి పార్టీలు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే ఏపీల పంక పార్టీ 400కే ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇక ఇది అది అని కాదు, ఓట్లు పడాలంటే కోట్లు గుమ్మరిచ్చైనా సరే మేనిఫెస్టోలో మస్తు పథకాలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నాడట జగనన్న. అయితే ఫ్రీ బస్సు పయనం అనేది బాబు సార్ కూడా ప్రకటించిండు. పండుగల సీజన్ అప్పుడు అన్ని దుకున పోలు కదా ఎట్లా ఆఫర్లు పెడతారో గట్లనే ఓట్లప్పుడు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తారు రాజకీయ లీడర్లు. మా పార్టీకి ఓటెత్తే మీకు ఇది ఫ్రీ అది ఫ్రీ అని వరాల జల్లు గురిపిస్తారు. వాళ్ళ మేనిఫెస్టో పుస్తకం తెరిచి చూస్తే చాలు కోటీశ్వర్లు అయిపోతాం అని భ్రమల ముంచుతారు. గది నిజమే అనుకొని ఓటేసిరంటే అంతేగా. గందుకే ఫ్రీ పథకాలు పెట్టేటోళ్ళకు కాకుండా మంచిగా పనిచేసేటోళ్లకు ఓట్లెత్తే భవిష్యత్తు మంచిగా ఉంటది అని అనబట్టిరు కొందరు మేధావులు. అయినా ఎవరు ఎన్ననుకున్నా జనాలు ఎవ్వరికి ఓటేయాలని అనుకుంటే వాళ్ళకే ఎత్తరు, ఎవరికి షాక్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా షాక్ ఇస్తారు. ఏమంటారులా, అంతే కదా. ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగల మా పెద్ద మనిషి రాముల తాత ఏ మంగడు ముంగటేసుకున్నాడో ఇయ్యాల పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే ఈ ప్రాణు గింతగానం తిరుగుతుంది, ఆయన కూడా ఉబ్బరపోసి పాడైతుంది. ఏంది కావచ్చు ఈ ఎండలు పాడైపోను, రోహింగ్లోకి వచ్చినట్టు కొడతానే ఇప్పుడే. మరి అప్పటికి ఎట్లా పాడవుతుందో ఏం పాడు. సుఖ దుఃఖం లేనోడు సూర్లున్న గడ్డి పోసలను లెక్క పెట్టిండట. అగో అట్లున్నది మా మూసలోని కథ. వార్తలు తెచ్చే కొలు విడిచిపెట్టి మంచంలో ఎట్లా మలుచుకోవన్నాడో చూడుండ్రి. ఓ తాత గిట్ నన్ను వెళుతా అంటే చెవు మీద పేను వార్తలేదా? ఎవరు అది కొడుక పొద్దుటి సంది పాన్ వేసుకొని పాన మీటర్ ఎక్కువ తిరిగిందా ఏంది? మీటర్లో ఎంత కాలిందో ఏం పాడో పాన్ వేసి ఉంచింది మరి. అరవు నీటే కాలినట్టున్నదా ఏం కాదు. మరి నిన్న మాపడి జాముకు ఇయ్యాటి మాపడి జాముకు 3 ఇట్లా కరెంటు కాలినట్టు చూపెడుతుంది. మరి ఇంతగానం కరెంటును ముసలి ఏం చేస్తుంది కావచ్చు, ఏమి వెలిగిస్తుంది మరి. అరే గీ ముసలోనికి తలకాయ తిక్క గిట్లా నా ఏంది? నేను పక్క పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా కరెంటు మీటర్ను చూస్తాడు ఏంది కావచ్చు. ఓ ముసలోడా అందులో ఏలు పెట్టావు పిడాత చచ్చిపీక్తావు మరి. అలా లక్ష్మి ఇలా పొద్దుటి సంది ఏం చేసినావే ఇంట్లో 3 ఇట్లా కరెంటు కాలినట్టు చూపెడుతుంది మీటర్లా. ఏంది ఇల్లు గడిగి అది ఆరాలని పానేసినావు. నీ అన్యాలం పాడుగాను, నీదేమి విగ్రహం తక్కువ పనే. ఒక్కరోజే 3 యూనిట్ల కరెంటు కాలితే నెల అయిపోయే వరకు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతుంది? కరెంటు బిల్లులు కట్టేదందుకే ఇల్లు అమ్ము అంటావే నీ విగ్రహం తక్కువ ముఖంలో కట్టా. ఈయన రికామ్ ఉండి ఫ్యాన్లు వేసుకొని అంటే కరెంటు కాలుతలేదట, కానీ ముసలిది ఫ్యాన్లు ఎత్తేనే ఇండ్లు అమ్మి కరెంటు బిల్లులు కడుతున్నాడట. నలికుట్టదానా ఈయన పడకుండా లోపట ఏమో గులుగుతానమేందా? బయటకనే దమ్ము లేదా అని లేకిడతానా? ఏ తలకైతిక ముసలోడా
వార్తలు తెచ్చే కోళ్ళు విడిచిపెట్టిగా కరెంటు మీటర్ లోన్లేంది ముసల్దాంతోని గది చెప్పు మొదలు. అరే ఇవాళనే సున్నా కరెంటు బిల్లు కొట్టించిపోయింది పిల్ల. మళ్ళీ వచ్చే నెల ఆఖరు నాటికి 200 యూనిట్ల కరెంటు బిల్లు కంటే ఎక్కువ పెరగనిచ్చుకోకే తాత. అట్లా పెరిగేది ఉంటే మళ్ళీ వచ్చే నెల కంటే నువ్వు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పిండు. అసంటప్పుడు పైలంగా ఉండాలనా వద్దా? ఇవాళ ఒక్కరోజే 3 యూనిట్ల కరెంటు కాలింది అంటే నెలాఖరు నాటికి ఇట్లా అయితే ఎన్ని యూనిట్ల కరెంటు కాలాలి. అందుకే ఏ రోజు ఆ రోజుకు ఎంత కరెంటు యూనిట్లు కాలుతాని అనేది రాసుకుంటాను నేను. ఓస్ నీ పీసినార్తనంలో మన్నుగొట్ట ముసలోడ గంత పీసినార్తనమా అనే నీ ఇంట్లో ఏమున్నాయని గంతగానం కరెంటు కాలుతుంది చెప్పు. నువ్వేం నారాజు కాకుండా సప్పుడు యొక్క ఫ్యాన్ వేసుకొని వాడుకోపో. నీకేమెరికైనా నీరు గండదానా? నెలకు ఈ కరెంటు బిల్లు కట్టేందుకు ఎంత తిప్పల పడ్డానో నన్ను నాకెరక. ఆ రేవంతాల్ సార్ కడుపు చల్లకుండా నెలకి కరెంటు బిల్లు లేకుండా చేసిండు. ఏంది అదే దాదా ఉడకపోతుంది కొద్దిగా ఫ్యాన్ లేదు మీ ఇంట్లో. అగో నీ ఇంట్లో ఫ్యాన్ లేవని నీ ఇంట్లో టీవీ లేవనిరా? నా ఇంతకు వచ్చి ఫ్యాన్ లేవు టీవీ లే అని అంటారు. ఏహే నిన్న మా ఇంట్లో 10 కరెంట్ కానీ తాత అది చూసి నా పిల్లలు చిపడకుండా కొట్టింది. ఓస్ నీ అన్నాలం పాడుగాను గీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనుడు నీకు పెద్ద తిప్పలే తెచ్చిందే అన్న. తిప్పలే ఉన్నది పిల్ల. ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్న కానిచెల్లి జనాలు కూడా కరెంటుని ఎక్కువ కాల్చుకోకుండా మంచిగా జాగ్రత్త పడతారు, కరెంటును మంచిగా ఆదా చేస్తారు. అవునవును గిదైతే నిజమే గాని డబ్బున నెలలోపట్నే 200 యూనిట్లు దాటితే అటెనక చీకట్లనే ఉంటారే మీరు. వాడుకునే ముందే జరంత పొదుపుగా వాడుకోవాలి కరెంటును. అరే అరే సీను అని నీ కొలు పెట్టి చెప్తాడే దీని చెవులలో ఏం పెట్టుకున్నదిరా? నేను ఆరాట పడేది కూడా గదేనా గద్ద కళ్ళదానా? అరే మీరు వెళ్ళి చల్లకుండా ఫ్యాన్ నేను కూడా నీ లెక్క మునగాలని చూస్తానా వారా? నీకు ఫ్యాన్ లేసి ఈ టీవీలు పెట్టి నడిత బండ పెట్టినా పీకిని తలపికు. నువ్వైతే మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యాన్ ఏమైనా అడుగు ముస్తాడా నీ మక్కులు సాఫ్ చేస్తా. ఏం చేద్దే? ఏమో అనుకుంటా పోతానేమోరా? లేకురాడు ఇగరా ఇటెట్రా ఇటెట్రా ఏమో గులుక్కుంటా పోతాడు వీడు. ఓ ముసలోడా గీ 200 యూనిట్ల కరెంటు చేయబట్టి ఏమో చేసుకునే తట్టే ఉన్నావు గాని అయినా నీ ఇంట్లో ఒక ఫ్యాను 2 బుగ్గలకు ఎంత కరెంటు కాలుతుందని నీలుగుతున్నావే? ఓ ఒక ఫ్యాన్ బుగ్గలేవు నాయనా కొంపలా. మందిని చూసి నా పిల్లం వాత పెట్టుకున్నట్టు అదేందో తొక్కులు నూరేటందుకు గిర్రన తిరిగే మిషన్ లేదా దాన్ని పట్టుకొచ్చి ఇంత పెట్టింది. అజ్జే బట్టి కూడా కరెంటు బిల్లు బగ్గనే వస్తుంది. నీ అక్క దాన్ని రేపు పొద్దుగాల తీసుకుపోయి పెంట పొందల వారే తాగు. సరే పారైతే పారేద్దు. తొక్కు నూరాల్సి వస్తే రోల్ కాడ కూసుండబెట్టి నీతోనే నూరిపిస్తుంది ముసలిది. గది చూసుకో ముందు. ఓ అవన్నీ నాకు మాగెరికే కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. ఈవెన్ పంచాయతీ చెప్పరా అంటే దుజ్జ బర్రె నాదే అనే రకం ఇది. కానీ కరెంటు బిల్లు లేకుండా మాఫీ చేసుడైతే మస్తు సంతోషం అనిపిస్తుంది. చూసింది కదా పబ్లిక్, తెలంగాణలో 200 యూనిట్ల లోపు వాడుతున్న వాళ్ళందరికీ ఇయాల్టి సంధి 0 బిల్లులు కొట్టించిర్రు కరెంటు వాళ్ళు. ఇక ఇప్పటి సంధి తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటును వాడుతున్న వాళ్ళకు కరెంటు ఫ్రీ అన్నట్టు. అసలుకే ఎండాకాలం కూలర్లను ఫ్యాన్లను అడ్డగోలుగా వాడి ఆయనతో 200 యూనిట్లు దాటేటట్టు వేసుకున్నారు. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సి వస్తుంది. ఫ్రీ కరెంటు కోసమన్నా ఇప్పటి సంది కరెంటును పొదుపుగా వాడుతుండొచ్చు అందరూ. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా మీకోసం కొన్ని లిలిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన. మరి అవి కూడా జల్దీ చూసారు, ఒక పని అయిపోతుంది. యుగానికో అవతారం లెక్క దేవుళ్ళు భక్తులకు దర్శనం ఇస్తుంటారు కదా. ఇక అట్లనే రాజస్థాన్ రాష్ట్రం సిరోహిలున్న అచలేశ్వర్ అనే గుళ్ళున్న శివలింగం పూటకో రంగుల భక్తులకు దర్శనం ఇత్తదట. పొద్దుగాల ఎర్రగా కనబడితే పగటిల్లి కాషాయం రంగుల, సాయంత్రం నీలం రంగుల మారి భక్తులకు దర్శనం ఇస్తుంటదట. 2500 ఏండ్ల సంధి చంబల్ నది ఒడ్డున ఉన్నదట గి శివయ్య గుడి. మరి గిడున్న దేవుని మహిమేందో గాని భక్తులకైతే తీరొక్క రంగుల గానొచ్చే వరకు దర్శనానికి మస్తు లైన్లు కడుతున్నారట ఆడికి. శివలింగం మీద ప్రయోగాలు చేసిన సైంటిస్టులకు సుతం ఏం తెలియలేదట. ఇదంతా ఆ శివయ్య మహిమేనని చెప్తున్నారు చూసినోళ్ళందరూ. ఇక పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.